తెలంగాణ రాష్ట్రంలో వడ్డెర కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందేలాగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో తెలంగాణ రాక్ డ్రిల్లింగ్ యూనియన్ రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ వడ్డెర కులానికి చెందిన ప్రజలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని తెలిపారు. శ్రమ దోపిడీ జరుగుతుందని, కష్టానికి తగిన కూలీ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, హైదరాబాద్ లో ఇండ్ల స్థలాలు కేటాయించాలన్నారు. అదేవిధంగా కూలీ రేట్లను పెంచుతూ యూనియన్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక రోజువారీ వేతనం 7,500 రూపాయలు, ఫీట్ కు 45 రూపాయలు, బోరు బండి మొరం 100 రూపాయలు, రాయి 130 రూపాయల ఫిక్స్ చేసినట్లుగా వెల్లడించారు. హైదరాబాద్ నిర్మాణంలో వడ్డెరల పాత్ర కీలకమని, కానీ ఈ రోజు అక్కడే నివసించడానికి గుడిసె కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని, 10 లక్షల ప్రమాద బీమా కల్పించాలన్నారు. అలాగే మైనింగ్ రంగంలో 16 నుండి 18% రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. గత 20 సంవత్సరాల సంది హైదరాబాద్లో మేము రాయి మట్టి పనులు చేసుకుంటున్నాము. హైదరాబాద్లో బతకనికి మాకు పొడి గుర్చలేదు. ఇప్పుడు ఏ ట్రిపుల్ అవుటర్ అయితే స్టార్ట్ అయిందో అది ఉమ్మడి నల్గొండ జిల్లా సగం కాన్స్టెన్స్కి వెళ్ళిపోతుంది, సగం మలుపు పోతుంది. అందులో రాయి మట్టి పనులు చేయాలంటే మేము ఒడ్డరేమో రావాలి. అక్కడ మేము రాయి మట్టి పని చేసుకున్న వాళ్ళకు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. దాంతోపాటు మా కులంలో 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ లోపే బ్లాస్టింగ్ ప్రమాదంలో చనిపోతున్నారు. అలాగే మా కులానికి ఒక ఇన్సూరెన్స్ కావాలి, ఒక పెట్రేషన్ కావాలి. గతంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మైనింగ్ లో 16 నుంచి 18% రిజర్వేషన్ ఉండే, ఈ గత 10 ఏళ్ల కింద 3% అయింది. ఆ మైనింగ్ లో రిజర్వేషన్ కాస్త పాత రిజర్వేషన్ తీసుకొచ్చి మళ్ళీ 20% చేయాలని కోరుతున్నాను. మాకు తప్పకుండా మా ఒడ్డే దగ్గర గుర్తించాలని కోరుతున్నాము. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలకు, ఏ ప్రభుత్వాలకైనా మేము సహకరిస్తాం. తప్పకుండా మా ఒడ్డేలకు గుర్తించి బీసీలో ఉన్న ఏ కులాలకైతే ఎలాగైతే న్యాయం చేస్తున్నారో మా ఒడ్డేలకి న్యాయం చేయవలసిందిగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, సీఎంకు ఈ వేదిక మీదుగా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు రాక్ మన డ్రిల్లింగ్ యూనియన్, తెలంగాణ రాక్ డ్రిల్లింగ్ యూనియన్ నిర్ణయించుకోవడం జరిగింది. ఈ సభాముఖంగా మరి ఈరోజు మరి వెంకటేష్ గారు అన్నట్టు ఇప్పుడు మరి ఈ రేట్లను నిర్ణయించడం జరిగింది. ఈ రేట్లకు కూడా మన వడ్డెర కులస్తులందరూ ప్రతి ఒక్కరూ అంగీకరించి దీనిపై నడవాలని, ఈ రేట్ల అభిప్రాయంతో ఒకరు కూడా మన దాంట్లో మనకు ఎవరు అలా మార్పులు చేర్పులన్నా చేసుకోకుండా ఈ రేట్లని కట్టుబడి పనిచేసి ఎవరన్నా అక్కడ రేట్లు తగ్గించడం కానీ ఏదైనా మార్పులు వచ్చినా కూడా మన తెలంగాణ రాక్ డ్రిల్లింగ్ యూనియన్ని సంప్రదించాల్సిందిగా కోరుచున్నాం. వడ్డెర ఈరోజు రాక్ డ్రిల్లింగ్ అండ్ కంప్రెషన్ తరఫున మేము అందరం కలిసి ఒక తీర్మానం చేయడం జరిగింది. మా వడ్డెర వృత్తి కోసం కాపాడుకోవడం కోసం మేము కంప్రెషర్ బండ్లు ఏదైతే ఉన్నాయో మేము డ్రిల్లింగ్ చేయడానికి దానికి డైలీ ఎంగేజ్ 7,500 రూపాయలు మేము ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. మొదటిది. రెండవది, డ్రిల్లింగ్ చేయడం ఓన్లీ ఎంటీ ఫీట్ డ్రిల్లింగ్ చేయడం వల్లే పర్ ఫీట్కి 45 రూపాయలు ఎంటీ ఫీట్ లెక్క ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది అన్నట్టు. దాంతోపాటు మా వడ్డెర కొన్ని అనాది నుంచి వస్తున్న 55-60 ఏళ్ళ చరిత్ర కలిగి ఉండి హైదరాబాద్లో మూసిన చరిత్ర నుండి గోల్కొండ కోట కాంచెలి, ఉస్మానియా కాలేజీ కాంచెలి తరతరాలుగా ప్రతి ఒక్క పునాది నుంచి అన్ని మా వడ్డెర వాళ్ళు మా జాతి గురించి చేసిన ఉన్నది. ఇలాగే అన్ని కులాలతో పాటుగా మా వడ్డెరలను కూడా గుర్తించి మాకు వచ్చే వాటని మాకు కల్పించాలని కోరుతూ, అలాగే మా వడ్డెర వృత్తులలో బ్లాస్టింగ్ చేస్తున్న కొన్ని సందర్భాలలో ప్రమాద స్థితిలో కొన్ని మరి ఒక ప్రభుత్వాన్ని 5 లక్షలు 10 లక్షలు ఇవ్వాలని, మాకు ఇన్సూరెన్స్ కలిపియాలని మేము ప్రభుత్వాన్ని వేరుకుంటున్నాం. అలాగే ఎప్పుడో అన్ని కార్పొరేషన్లు ఉన్నాయి, మా వడ్డెరలకు ఇంతవరకు లేదు. మేము తెలంగాణ రాష్ట్రంలో ఒక 10-20 లక్షల మంది జనాభా కలిగినాం. మాకు ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.